తీసుకో. ఈఎస్ బ్యాక్ బేకరీలో నాన్ వెజ్ ఐటమ్స్ ఫీడ్ చేసి దీన్ని ఏం చేస్తారో కూడా తెలియదు, లైసెన్స్ కూడా లేదు. నేను దీని మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, పైపచ్చి కన్జ్యూమర్స్ తెలియజేసేది ఏంటంటే, బేకరీ ఐటమ్స్ కొనేటప్పుడు ఒక నిమిషం లేబుల్ చూడండి. లేబుల్ ఉన్న ఐటమ్సే కొనుక్కోండి. బ్రెడ్ కొనుక్కుంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా, మ్యానుఫ్యాక్చర్ ఎవరు, ఎఫ్ఎస్ఎస్ఐ లైసెన్స్ ఉందా లేదా, తర్వాత న్యూట్రిషన్ వాల్యూ ఎంత ఉంది, అన్ని కనీసం 5-6 కండిషన్స్ ఉన్నాయి. ఫాలో అప్ చేసి కొనుక్కుంటే కనుక క్వశ్చన్ చేయండి. ఇవన్నీ ఎందుకు లేవు, ఇది ఎప్పుడు తయారు చేశాను క్వశ్చన్ చేసి వాస్తవంగా ఒకటి చూసుకుంటూ వస్తా ఉన్నాం. మన గ్రూపులన్నీ చూస్తూ ఉన్నారు. ఎక్కడ వైలేషన్స్ ఉంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మీ దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే ఖచ్చితంగా వీళ్ళందరి మీద వైలేషన్ చూపించినట్లు కూడా దాన్ని రోజుల పాటు నిల్వ ఉంచి సర్వ్ చేస్తుంటాం. అట్లాంటి వాటి మీద నిల్వ ఖచ్చితంగా ఇవాళ రెస్టారెంట్స్, మండీలు ఈ ఎక్కడైతే వైలేషన్స్ ఉంటే అక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, ఏదైనా ప్రిపేర్డ్ ఫుడ్ ఫ్రీ చేయొద్దు. ఆ రోజుకు ఆ రోజు సర్వ్ చేయండి కన్జ్యూమర్కి. మనం ఇవాళ చికెన్ కానీ మటన్ కానీ మన ఫ్రిడ్జ్లో ఉన్నారు, వాళ్ళ తప్పులు మేము సరిదిద్దుతాము, చర్యలు తీసుకుంటాం. కన్జ్యూమర్ ఏంటంటే, కన్జ్యూమర్ పరంగా మనం ఏం చేయాలంటే, చట్టపరంగా ఏ లైసెన్స్ తీసుకొని ఎక్కడ చేస్తున్నారు మనకు బయటికి కనపడతానంటే ఆహార పదార్థాలు పరిశీలించి చేసిన పరిస్థితి కూడా కనబడుతుంది. అంతపాటు సంబంధించిన అధికారి విజయవాడ నగరం ప్లస్ కృష్ణా జిల్లా కొంతమేరకు తనిఖీ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్లు, బేకరీలు, స్వీట్లు, కార్ఖానాలు అన్ని 40 చెక్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా సత్యనారాయణపురంలో యూఎస్ బేకరీ తనిఖీ చేయడం జరుగుతుంది. దాంట్లో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చూస్తా ఉన్నారు, విజయం చూస్తుంది. స్టైల్ ఫుడ్ కంప్లీట్ సుమారు 100 కిలోలు స్టైల్ దేనికి వాడుతున్నారో తెలియదు. ఇవన్నీ కూడా ఇది ఒకటే కాదు, సుమారు 10 కిలోలు ఇట్లాంటిది ఉంది. ఇవన్నీ కూడా మేము వీళ్ళందరూ చర్యలు తీసుకుంటా ఉన్నాం. చూడండి ఇవన్నీ కూడా. తర్వాత ఈ ఫ్రిడ్జ్ ఎట్లా ఉందో చూడండి, అవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అవన్నీ కూడా తీసాము. ఇది ఫుడ్ ప్రొడక్ట్స్ పెట్టే ఫ్రిడ్జ్ ఇది. మరి దాంట్లో పెట్టిన ఫుడ్ ప్రొడక్ట్ కంటామినేషన్ లేకుండా పెట్టాల్సిన ఫ్రిడ్జ్ మొత్తం కంటామినేట్ అయ్యి ఉంది. మొత్తం బ్యాక్లాస్ కంటామినేషన్ వస్తే ఈ ప్రొడక్ట్స్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు మరియు లీగల్ మెట్రాలజీ కంట్రోల్ గారి ఉత్తర్వుల మేరకు ఫుడ్ సేఫ్టీ 20 టీములు, 20 లీగల్ మెట్రాలజీ టీములతోటి విజయవాడ నగరము ప్లస్ కృష్ణా జిల్లా కొంత భాగం ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, మండీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు, బేకరీ కార్ఖానాలు మరియు స్వీట్ షాపుల కార్ఖానాలు తనిఖీ చేస్తా ఉన్నాం. దానిలో భాగంగానే ఈ మా సత్యనారాయణపురంలో ఉన్న యూఎస్ బేకరీని తనిఖీ చేయడం జరిగింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ ఫ్రిడ్జ్లో పెట్టి యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ప్రొడక్ట్స్ పెట్టడం చూసాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ కూడా తీసుకొచ్చి పాడైపోయిన బేకరీ ప్రొడక్ట్స్ ఎక్కువ కలర్ వాడిని చూడండి, ఏ కలర్ వేశారో ఏం నాన్ పర్మిటెడ్ కలర్. ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా వాటర్ కారిపోయి ఎప్పుడు తయారు చేసిందో తెలియదు. చూడండి ఎట్లా ఉన్నాయో, ఇవే అమ్మటానికి సిద్ధం చేస్తా ఉన్నారు. ఇవన్నీ పాడైపోయింది. సుమారు 1 కింటా ఉన్నాయి బేకరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా పాడైపోయి ఉన్నాయి. అన్నీ కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ హైజీన్ కండిషన్స్ లేవు, ఇంప్రూవ్మెంట్ నోటీస్ ఇస్తా ఉన్నాం. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈయనకు లైసెన్స్ కూడా లేదు. బేకరీ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి లైసెన్స్ లేకుండా చిన్న రిజిస్ట్రేషన్ 100 రూపాయల లైసెన్స్ తీసుకొని వ్యాపారం చేస్తా ఉన్నాడు. అది కూడా వైలేషన్ కాదు. దాని తరఫున కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, ఇట్లాంటి కండిషన్లో బేకరీ ఉంటే మాత్రం ఇమీడియట్గా వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసేసి మూసేయడానికి ప్రయత్నం చేస్తాం. కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి తర్వాత ఇదంతా కూడా ఏదైతే స్టైల్ అయిన ఫుడ్ ఉందో దాన్ని అంతా సీజ్ చేస్తా ఉన్నాం, డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. మీ ద్వారా మేము హెచ్చరించేది ఏంటంటే, ఇట్లాంటి బేకరీలు ఇలాంటి పరిస్థితులు ఉంటే మాత్రం ఇమీడియట్గా క్లోజ్ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తాం. ఇవాళ 20 ఫుడ్ సేఫ్టీ బృందాలు, 20 లీగల్ మెట్రాలజీ టీములు, మొత్తం 40 టీములు ఉన్నాయి. అన్నీ కూడా ప్రముఖ హోటల్స్, రెస్టారెంట్లు, తర్వాత మండీ పాయింట్స్, బిర్యానీ పాయింట్స్, ఇట్లాంటి బేకరీ కార్ఖానాలు, తర్వాత స్వీట్ షాప్ కార్ఖానాలు తనిఖీ చేస్తూ ఉన్నారు. వైలేషన్స్ అన్ని ఐడెంటిఫై చేస్తాం. మీకు 3-4 ఇంటికల్లా ఎన్ని వైలేషన్స్ వచ్చినాయి, ఎన్ని హోటల్స్ సీజ్ చేస్తాం అనేది మీకు తెలియజేస్తాం. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. నైట్ ఫుడ్ కోర్ట్ మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. దాని మీద కూడా ఎందుకంటే ఈ టీము ఈ వర్క్ అయిపోయిన తర్వాత కమిషనర్ దృష్టికి తీసుకెళ్ళి దాని మీద కూడా చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మేడం ఆగండి. సంబంధించి మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు
ఫుడ్ కంట్రోల్ వారితో మేము దాడులు చేయడం జరిగింది. మరి ఈ దాడుల్లో మా శాఖకు సంబంధించి ఏదైనా కాటాలకి ముద్ర లేనప్పుడు మరి ప్యాకింగ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నప్పటికీ దాని మీద తయారీదారు అడ్రస్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, మరి ఎంఆర్పి, కస్టమర్ కేర్ నంబర్ ఇలాంటివి ఏమైనా డిక్లరేషన్స్ లేనప్పుడు మేము వాటిని కనిపెట్టి మరి కేసు నమోదు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఇక్కడ వీళ్ళతో హోటల్స్ మరి ఇవన్నీ చూడడానికి వచ్చాము. ఎక్కడ ఏదున్నా కూడా మా శాఖకు సంబంధించి ఏదున్నప్పటికీ వాటి మీద మేము యాక్షన్ తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.